చెప్పి రాణి చనిపోతుంది. ఇక్కడ ఆ పెద్ద మాన్స్టర్ ఊని కూడా చంపబోతూ ఉంటుంది. అప్పుడే ఆ మాన్స్టర్ నుంచి తప్పించుకోవడం కోసం రాణి చేసిన ఆ సొరంగంలోకి సాంగ్ ని తీసుకొని పారిపోతుంది. దాంతో ఆ పెద్ద మాన్స్టర్ కూడా స్పీడ్ గా వచ్చి ఆ సొరంగంలోకి రావడానికి ట్రై చేస్తుంది. కానీ అది పెద్దగా ఉండడంతో ఆ సొరంగంలో ఇరుక్కుపోతుంది. తర్వాత ఇంకా సాంగ్ ఇంటికి వచ్చిన తర్వాత సాంగ్ కి వచ్చిన కడుపుని చూసి చాలా కామెడీ చేస్తూ నవ్వుతూ ఉంటుంది. అప్పుడే సాంగ్, నేను మగాడిని, నేను ఇలా కడుపుతో ఒక బిడ్డకి జన్మని ఇస్తే చూసే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు అంటాడు. అలా తన గురించి తాను చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. తర్వాత మళ్ళీ ఈ విషయం గురించి తన దోస్తు జీవుకి చెప్పడానికి తన ఇంటి దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్లి చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే అక్కడ కూడా మాన్స్టర్ ఉంటుంది. దాన్ని చూసి సాంగ్ భయపడుతూ, నువ్వెవరు, నా దోస్తు ఎక్కడ, వాడిని ఏం చేశావు అంటాడు. అప్పుడు ఆ మాన్స్టర్, నేనే నీ దోస్తు జీవుని అంటుంది. అది వినగానే సాంగ్ భయంతో అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. అప్పుడే జీవు అంటాడు, నువ్వు మా మాన్స్టర్స్ కి హెల్ప్ చేయాలి, ఎందుకంటే అప్పట్లో మీ నాన్నగారు మాకు చాలా హెల్ప్ చేసేవాడు అంటుంది. అప్పుడే ఆ మాన్స్టర్ వాయిస్ వినగానే అక్కడికి ఒక మాన్స్టర్ హంటర్ వచ్చి తనని బంధించి తీసుకొని వెళ్లిపోతాడు. తర్వాత మార్నింగ్ హంటర్ కింగ్ కనిపిస్తాడు. తను ఏ మాన్స్టర్ అయితే పట్టుకోమని మాన్స్టర్ హంటర్స్ కి చెప్పాడో ఆ మాన్స్టర్స్ కోసం సాంగ్ వాళ్ళ ఊరికి వస్తాడు. అలా ఊరు వాళ్ళ అందరితో మాన్స్టర్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే తనకి తెలుస్తుంది, ఈ ఊరిలో చాలా రోజుల నుంచి మనుషుల రూపంలో మాన్స్టర్స్ కూడా బతుకుతున్నాయి అని. వెంటనే తన మనుషుల సహాయంతో అన్ని మాన్స్టర్స్ ని పట్టుకుని ఊరికి నిప్పు పెడతాడు. తర్వాత ఇక్కడ సాంగ్ తో అంటుంది, ఇప్పుడు నా దగ్గర ఒక ఉపాయం ఉంది, దాన్ని పాటిస్తావా నువ్వు అంటుంది. నువ్వు నీ కడుపులోనే ఈ బిడ్డను పెట్టుకుని ఆ మాన్స్టర్ పుట్టిన తర్వాత మనం అమ్మితే మనకి చాలా పైసలు వస్తాయి అంటుంది. కానీ ఇలా చేయాలంటే టైం పడుతుంది, దానికి నువ్వు రెడీగా ఉండాలి అంటుంది. ఆ తర్వాత సాంగ్ వాళ్ళు ఆ ప్లేస్ ను వదిలేసి అక్కడ నుంచి వేరే ప్లేస్ కి వెళ్లిపోతారు. అలా వెళ్తూ ఒక రెస్టారెంట్ దగ్గర ఆగుతారు. ఇక్కడ సాంగ్ ప్లేట్లు నూడిల్స్ ని తింటూ ఉంటాడు. అప్పుడే పక్కన ఉన్న బయట వస్తున్న గాంగ్ ని చూస్తుంది. వెంటనే సాంగ్ తో అంటుంది, ఆ మాన్స్టర్ అంటూ వస్తున్నాడు, నువ్వు వెంటనే వెళ్లి దాక్కో అని. తర్వాత గాంగ్ దగ్గరికి వెళ్లి, నువ్వు నేను పట్టుకోబోతున్న మాన్స్టర్స్ కపుల్ ని పట్టుకొని ఇక్కడ నుంచి వెళ్లిపోయావు, దానికి బదులుగా నువ్వు పైసలు ఇవ్వు అంటుంది. దానికి గాంగ్, వాళ్ళు నన్ను మోసం చేసి పారిపోయారు అంటాడు. ఆ తర్వాత గాంగ్ కి ఊకి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. అంతలో అక్కడికి ఆ పెద్ద మాన్స్టర్ కూడా వచ్చి సాంగ్ పై అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే తన కడుపులో ఉన్న రాణి బిడ్డని చంపాలి అని. కానీ అప్పుడే ఇంకా గాంగ్ ఇద్దరు కలిసి ఆ పెద్ద మాన్స్టర్ తో ఫైట్ చేస్తారు. అలా ఫైట్ చేస్తూ ఉన్నప్పుడే టైం చూసి సాంగ్ ని తీసుకొని అక్కడి నుంచి పారిపోతుంది. గాంగ్ మాత్రం ఆ పెద్ద మాన్స్టర్ పై నాన్ స్టాప్ గా అటాక్ చేసి దాని పళ్ళు మొత్తం విరగొడతాడు. తర్వాత సాంగ్ వాళ్ళు వేరే ఊరికి వెళ్తారు. అక్కడికి వచ్చిన తర్వాత సాంగ్ కి పెయిన్స్ వస్తూ ఉంటాయి. అది చూసి నువ్వు బిడ్డకి జన్మనివ్వబోతున్నావు, నేను నీకు హెల్ప్ చేస్తాను అంటుంది. దానికి సాంగ్, పెయిన్స్ నాకు వస్తుంటే నీకు బాగా సమ్మగా ఉన్నట్టుంది అనుకుంటాడు. అంతలో సాంగ్ నోట్ల నుంచి ఒక బిడ్డ బయటకు వస్తాడు. ఆ బిడ్డను చూసి ఈ బిడ్డ సేమ్ మాన్స్టర్ లాగా ఉంది అంటుంది. దానికి సాంగ్, మాన్స్టర్ బిడ్డ మాన్స్టర్ లా ఉండకపోతే నీలా నాలా ఉంటుందా అంటాడు. తర్వాత రోజు ఆ బేబీ మాన్స్టర్ చాలా వీక్ అవుతూ కనిపిస్తుంది. దాంతో సాంగ్ ఆ బిడ్డను తీసుకుని ఊకు ఇచ్చి, దీనికి పాలు కావాలి అంట, నువ్వు పాలు ఇవ్వు అంటాడు. దానికి ఇది బాగుంది, నువ్వే కదా తన కన్నది, నువ్వే పాలు ఇవ్వు అంటుంది. తర్వాత మార్నింగ్ సాంగ్ ఇంకా ఇద్దరు నిద్ర లేచి బయటికి వచ్చి చూస్తారు. అప్పుడు ఆ బేబీ మాన్స్టర్ బయట ఉన్న గుర్రాలపై అటాక్ చేసి వాటి బ్లడ్ ని మొత్తం తాగి చంపేసి ఉంటుంది. దాంతో సాంగ్ ఆ బేబీ మాన్స్టర్ దగ్గరికి వెళ్లి అంటాడు, నువ్వు కొన్ని నేర్చుకోవాలి, లేకపోతే ఏం నేర్పించలేదని నన్నంటారు అంటాడు. అప్పుడే కూడా అంటుంది, వీడే నీ తండ్రి, చాలా పెద్ద ఎదవ, వీడికే ఏం తెలీదు, వీడి నీకు నేర్పుతాడంట అంటుంది. అప్పుడే సాంగ్ ఆ బేబీ మాన్స్టర్స్ కి కొన్ని పళ్ళు తినిపిస్తాడు. కానీ ఆ బేబీ మాన్స్టర్ ఆ పళ్ళని తిని దాని విత్తనాలని బుల్లెట్స్ కంటే స్పీడ్ గా బయటికి వదులుతుంది. దాంతో చుట్టుపక్కల ఉన్న అన్ని నాశనం అవుతూ ఉంటాయి. తర్వాత బలవంతం చేయడంతో సాంగ్ ఇద్దరు కలిసి ఆ బేబీ మాన్స్టర్ ని అమ్మడానికి వెళ్తారు. అలా కొన్ని పైసలు తీసుకొని ఆ బేబీ మాన్స్టర్ ని అమ్ముతాడు. అప్పుడు ఆ బేబీ మాన్స్టర్ చాలా ఏడుస్తుంది.